మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గిర్రాజ్ కాలనీలో కొన్నేళ్లుగా ఉన్న విద్యుత్ సమస్యను మంత్రి సత్యకుమార్ పరిష్కరించారు. విద్యుత్ నియంత్రికను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా 400 గృహాలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందుతుందని మంత్రి తెలిపారు. పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి 4 మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితివాడలో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తన తండ్రి జ్ఞాపకార్థంగా 69 మంది ఆదర్శ రైతులకు వరి విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ పాకాల వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. 2030 ఆగస్టులోపు రిటైర్ అయ్యే వారితో సహా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ అవ్వాలనే నిబంధన విధించడం న్యాయబద్దం కాదని డెమోక్రాటిక్ పీఆర్టీయూ నేతలు అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంతో మాట్లాడాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. లిక్విడ్ గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.110 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలోని ఓ న్యాయవాది ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. తెల్లవారుజామున దొంగలు 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ కేసును త్వరగా ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఉత్సవం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.